రోజుకో కొత్త రోగం లక్షల మందిని గజగజలాడిస్తోంది. చిత్ర విచిత్ర రోగాలు జనాన్ని కాటేస్తున్నాయి. అసలు ఏది ఏ మూల నుంచి ఎలా కాటేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక్కసారి గతంలోకి వెళ్తే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలోని ప్రజలు ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టపోయారు. తమ వాళ్లను కోల్పోయి నిత్యం వారి జ్ఞాపకాలతో ఎందరో నేటికి కాలం వెల్లదీస్తున్నారు. అనంతరం కేరళలో పుట్టిన నిఫా వైరస్ చాప కింద నీరులా వ్యాపించి చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ క్రమంలోనే కర్ణాటకను ఇప్పుడు మంకీ ఫీవర్ వణికిస్తోంది. ఇది మామూలుగా భయపెట్టడం లేదు. ఏమాత్రం రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారినైనా ఇది కాటేస్తోందని చెబుతున్నారు. అయితే అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది మంకీ ఫీవర్ బారిన పడినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. మంకీ ఫీవర్ కారణంగా ఇప్పటికే ఆ రాష్ట్రంలో 2 ప్రాణాలు విడిచారు. శివమొగ్గ జిల్లాకు చెందిన హోసనగర తాలూకాలో 18 ఏళ్ల యువతి, అలాగే ఉడుపి జిల్లా మణిపాలకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు మంకీ ఫీవర్తోనే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ముందు కోతులను కాటేసిన క్రిమికీటకాలు మనుషులను కరిస్తే మంకీ ఫీవర్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. ప్రారంభ దశలోనే వ్యాధికి చికిత్స చేయించుకుంటే ఎలాంటి ప్రాణభయం ఉండదని సూచిస్తున్నారు. ఇప్పటికే ఉత్తర కర్ణాటకలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో 3 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.